ఎండాకాలం వచ్చేసింది. పిల్లలకి సెలవులు ఇచ్చేశారు. ఇంకా పిల్లలు రోజు మొత్తం ఇంట్లోనే ఉంటారు. తల్లిదండ్రులకి పిల్లలని ఎలా ఎంగేజ్ చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లల లైఫ్లో స్క్రీన్ టైం తగ్గించడానికి తల్లిదండ్రులు నానా యాతనలు పడుతూ ఉంటారు. చెప్పాలంటే ఈ పిల్లలు ఈ ఫోన్ చూస్తూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటే తల్లిదండ్రులు గొడవ పడుతూ ఉంటారు. నువ్వు చెప్పు అంటే నువ్వు చెప్పు అని చెప్పి వినట్లేదు అని చెప్పి కసురుతూ ఉంటారు, విసురుతూ ఉంటారు. నానా యాగి జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లల సమయాన్ని ఎలా ఎంగేజ్ చేయాలి, పేరెంట్స్గా వాళ్ళతో మనం ఎలా సమయాన్ని కేటాయించుకోవాలి, వాళ్ళకు తెలియకుండానే కొత్త కొత్త విషయాలు నేర్చుకునేలాగా స్క్రీన్కి దూరంగా ఎలా మరల్చాలి అనేటువంటి విషయాలు ఈరోజు వీడియోలో చూద్దాం. పిల్లలని మొదటి 5 ఏళ్ళు రాజు రాణిలాగా చాలా గారాబంగా ప్రేమగా పెంచాలట. 5 ఏళ్ళు పూర్తయిన తర్వాత అక్కడుంచి 10 సంవత్సరాలు అంటే టీనేజ్ వచ్చేంత వరకు కూడా పిల్లలని క్రమశిక్షణతో పెంచాలట. అంటే ఒక 10 ఏళ్ల సమయము తల్లిదండ్రులు పిల్లలకి సరైనటువంటి క్రమశిక్షణ గనక నేర్పించగలిగితే ఆ 10 ఏళ్ల సమయమే వాళ్ళ పూర్తి జీవితాన్ని కూడా నిర్ణయిస్తుందట. ఈ 10 ఏళ్ల సమయము చాలా కీలకమైనటువంటి అంశం అన్నమాట. అవసరమైతే కొంచెం కఠినంగా ప్రవర్తించైనా వాళ్ళని దారిలో తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలట. ఆ తర్వాత టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలకి ఫ్రెండ్ లాగా, స్నేహితుల్లాగా పిల్లలతో ప్రవర్తించాలట. ఈ విధంగా పెంచినటువంటి పిల్లలు మంచి మూర్తిమత్వ వికాసంతో కూడుకున్నటువంటి పిల్లలుగా ఎదుగుతారు. 5 ఏళ్లలోపు పిల్లలు కనుక ఉన్నట్లయితే రాణిలాగా చూసుకోండి. వాళ్ళని చాలా ప్రేమగా ఆడుతూ పాడుతూ ముద్దు మురిపాలతో రైమ్స్ నేర్పుతూ చక్కని సీతారాముల కథలు, కృష్ణుడి కథలు, మహాభారత కథలు ఇలాంటి కథలు చెప్తూ పిల్లలతో చక్కగా ఎంజాయ్ చేయండి. 5 ఏళ్ల వరకు కూడా వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా ఆడుతూ పాడుతూ 5 ఏళ్ల వరకు పెంచండి. ఏదైతే 5వ ఏటు దాటిన తర్వాత అంటే 6వ సంవత్సరం నుంచి 13 సంవత్సరాలు వచ్చే వరకు వయస్సు ఉంటుందో అది చాలా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది జీవితం అంతా కూడా. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ 6 ఏళ్ల నుంచి 13 ఏళ్ల పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఈ పిల్లల పెంపకంలో తల్లి ప్రధాన పాత్ర పోషిస్తుందన్నమాట. ఎందుకు అంటే తండ్రుల కన్నా తల్లి పిల్లలతో సమయాన్ని ఎక్కువగా కేటాయించేటువంటి అవకాశం దొరుకుతుంది. తల్లి కాస్త ఓపికగా పిల్లల ప్రపంచంలోకి వెళ్ళాలి. పిల్లల్ని మన ప్రపంచంలోకి తెచ్చుకోవాలంటే మనం ముందుగా పిల్లల ప్రపంచంలోకి వెళ్ళాలి. అంటే మనం కూడా పిల్లలుగా మారిపోతున్నట్లుగా, వాళ్ళు చెప్పేటువంటి విషయాలని మనం వింటున్నట్టుగా, మనకు తెలిసినవి కూడా తెలియనట్టుగా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ ప్రపంచంలోకి మనం మారాలి. వాళ్ళు చెప్పేవన్నీ చాలా జాగ్రత్తగా వినాలి. వీడు చిన్నపిల్లవాడే కదా, వీడికి ఏం తెలుసు అని చెప్పి వాడు చెప్పిన అన్ని కొట్టిపడేస్తూ నేను చెప్పిందే వినాలి అన్నట్లుగా మీరు వాడితో హిట్లర్ లాగా వ్యవహరించారనుకోండి, వాడు మీ ప్రపంచంలోకి రాడు. వాడు మీ ప్రపంచంలోకి రావాలన్నా, మీరు చెప్పినట్టుగా వినాలన్నా ముందుగా మీరు వాడి ప్రపంచంలోకి వెళ్ళి అక్కడుంచి నెమ్మదిగా మాటలతో మీ ప్రపంచంలోకి వాడిని తెచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఒక స్పెషల్ బాండింగ్ అండ్ ఎఫెక్షన్ ఏర్పడుతుంది. ఆ బాండింగ్, ఆ ఎఫెక్షనే జీవితకాలం వరకు ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైతే పిల్లల పట్ల నిరంకుశంగా వ్యవహరించి వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు చెప్పే వాడిని ప్రతిదాన్ని నోరు మూసుకో, నీకు తెలీదు, నేను చెప్పినట్టే విను అని చెప్పి ఇలా నియంతలాగా వ్యవహరించినట్లయితే అదే నేర్చుకుంటూ పెరుగుతున్నటువంటి పిల్లలు కాబట్టి ఇతరుల పట్ల కూడా వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారనమాట. అంతేకాకుండా మీకు పిల్లలకి మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. ఆ బాండింగ్ అనేది దెబ్బతింటుంది. అది దెబ్బతినకుండా చాలా జాగ్రత్తగా పిల్లలతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లల్ని పెంచడం అనేది మామూలు విషయం కాదండి. సంసారాల్లో అత్యంత కష్టమైనటువంటి పని ఏమైనా ఉందా అంటే అది పిల్లల్ని పెంచడమే అండి. ఎందుకంటే ఎలాగో అలాగా పెరిగినటువంటి పిల్లల గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పిల్లలు తెల్ల కాగితాలు లాంటి వాళ్ళు. మనం జాగ్రత్తగా పిల్లల్ని పెంచుకున్నట్లయితే ఆ తెల్ల కాగితం పైన అందమైనటువంటి బొమ్మను గీయొచ్చు, అందమైనటువంటి కథని రాయొచ్చు. ఈ సెలవుల్లో మీరు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటి అంటే, ఇన్ని రోజులు స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లవాడు ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితంలో ఉంటాడు. వాడికి మీకు మధ్య పెద్ద సమయం ఉండదు. స్కూల్కి వెళ్ళిపోతాడు, అక్కడే అన్నీ నేర్చుకుంటాడు, ఇంటికి వచ్చాక హోంవర్క్ రాస్తాడు, అలసిపోతాడు, 1-2 గంటలు ఆడతాడు, పడుకుంటాడు. మీకు వాడికి మధ్య పెద్దగా సమయం మాట్లాడుకోవడానికి దొరకదు. కానీ ఈ సెలవుల్లో ప్రతిరోజు మీతోనే ఉంటాడు. మీరు ఏదైనా పిల్లవాడిని ప్రభావితం చెయ్యాలి అనుకుంటే ఇది చాలా చక్కని సమయం. ఇది అనుకూలమైనటువంటి సమయం అన్నమాట. మీ సమయాన్ని ఆ పిల్లలతో కేటాయించడానికి ప్రయత్నం చేయండి. ఆ పిల్లలకి టిఫిన్ పెడుతున్నప్పుడు పిల్లలతో పాటుగా మీరే పక్కన కూర్చొని సరదాగా నవ్వుతూ ఆ రుచి గురించి ఏదో మాట్లాడండి. వాడికి క్లాస్ చెప్తున్నట్టుగా ఉండొద్దు. ఇందులో ఇది ఎక్కువైందా, సాల్ట్ ఎక్కువైందా, బాగుందా, రుచిగా ఉందా, ఇది కొంచెం ఇంకా ఫ్రై కావాల్సిందట్టుంది కదా, అట్లా ఏదో ఒక విషయాన్ని గురించి చిన్నగా మాట్లాడుతూ మాటల్లోకి దించి వాళ్ళ ప్రపంచంలోకి వెళ్ళడం అంటే అదే అన్నమాట. ఇంకా వాడు అక్కడ నుంచి మాట్లాడడం మొదలెడతాడు, ఏదో చెప్తూ ఉంటాడు. వాళ్ళు ఏది చెప్పినా ఓపికగా ప్రేమగా వినండి. వాడి మాటకి మీరు ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా వాళ్ళకి అర్థం అవ్వాలి. అంతేకాని మొహం కడుక్కో, స్నానం చేయి, పూజ చేయి, పుస్తకం తీయి, చదువుకో అన్నట్టుగా ఉన్నట్లయితే పిల్లలు మీ మాట వినరు.
విన్నా అది తాత్కాలికంగానే వింటారు. ఆ తర్వాత వాళ్ళు మాట వినకపోవడం, మీరు వెళ్ళి వాదులాడడం, దెబ్బలు కొట్టడం, వాడు తిరగబడటం ఇదే జరుగుతుంది తప్ప అక్కడ పెద్దగా ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. వాళ్ళ బుర్రలోకి మాటల్లో పెట్టి ఆ సెల్ ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల కళ్ళు ఎలా దెబ్బతింటాయి, మన క్రియేటివిటీ ఎలా దెబ్బతింటుంది, సెల్ ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల ఎవరికి ప్రయోజనము, నీ సమయాన్ని సెల్ ఫోన్ వల్ల ఎలా దుర్వినియోగం చేసుకుంటున్నావు అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క సెంటెన్స్లోనే చెప్పాలి. ఓ స్పీచ్ ఇచ్చినట్టుగా చెప్తే వాళ్ళు అక్కడ నుంచి పారిపోతారు. నువ్వు ఒక స్టోరీ రాయి నాన్న చూద్దాం ఎలా రాస్తావు అని చెప్పి ఇట్లా మాటల్లోకి దించాలి. అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చిన్నగా డ్రాయింగ్ వైపు, కథలు రాయటం వైపు, అలా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వైపు డైవర్ట్ చేయాలి. కాసేపు సినిమా చూస్తావా, ఓకే ఈరోజు ఈ సినిమా చూడు, 3 గంటల సమయం అవుతుంది కదా సినిమాకి, ఆ తర్వాత కూడా కొన్ని షార్ట్స్ చూస్తావా, చూడు, ఎంతసేపు చూస్తావో నాకు చెప్పు అని చెప్పి ఇలా మాటల్లో దించుతూ నెమ్మదిగా స్క్రీనింగ్ని తప్పించాలి తప్ప మీకే ఒక ఐడియా లేకుండా ఊరికనే చూడకు, ఫోన్ చూడకు, అలా చేయకు, ఇలా చేయకు అని బెదిరించి చెప్పి వాళ్ళు ఏమీ లెక్కలోకి తీసుకోరు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇంటి పనులు ఏవైనా చేస్తున్నప్పుడు మీ వల్ల అయ్యేటువంటి పనులని కూడా మీ వల్ల అవ్వట్లేనట్టుగా, నాన్న కొంచెం పని ఉంది ప్లీజ్ నాన్న ఇది కొంచెం సహాయం చేయవా అని చెప్పి వంటింటి పనులలో మీతో పాటు కలిపి పనుల్లో నిమగ్నం అయ్యేలాగా చూసుకోండి. ఆ పనులు చేస్తున్నప్పుడు కూడా సరదాగా మాట్లాడుకుంటూ వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలని జాగ్రత్తగా వినండి, వాళ్ళ మాటలని పరిశీలించండి కొట్టిపడేయకుండా. చపాతీలు కాల్పించడం కావచ్చు, గిన్నెలు సర్దటం కావచ్చు, వాటర్ బాటిల్స్ నింపటం కావచ్చు, ప్రమాదం లేనటువంటి పనులని చిన్నగా వాళ్ళ దగ్గర ఉండి చేపిస్తూ ఉండాలి. మనం పని చెప్పినట్టుగా ఉండకూడదు. అది కొంచెం నాకు హెల్ప్ చేయవా నాన్న ప్లీజ్, నీకు మంచి మనసు ఉంది కదా నాకు హెల్ప్ చేయవా అన్నట్టుగా ఉండాలి. అలా కూడా విననటువంటి మొండి ఘటాలు ఉన్నారనుకోండి, ఆల్రెడీ మీరు వాళ్ళని మొండిగా తయారు చేసింది మీరే అని ఫస్ట్ గుర్తించండి. ఇకనైనా వాళ్ళని కొంచెం దారికి తేవాలి అని అర్థం చేసుకొని మరింత ఓపిక పెంచుకోండి. కొంచెం భయపెట్టించండి, కొంచెం బెదిరించండి, భయపెట్టించండి, అంతేకాని చేయి చేసుకొని కొట్టడం లాంటివి అయితే చేయకండి. నాన్న ఇలా చేస్తే ఎలాగా అని చెప్పి కొంచెం బెదిరించండి, కొలిచి మీ దారికి తెచ్చుకోండి. ఎందుకంటే క్రమశిక్షణ అనేది ఈ ఏజ్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళని కొంచెం బెదిరించైనా మన దారిలోకి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా చేయాలి అంటే ఒక తపస్సు లాంటిది. ఈ సెలవుల 40 రోజులు కూడా ఒక తపస్సులాగా చేసి పిల్లల్ని మనం కావాల్సినట్టుగా మలుచుకోవాలి. అంతే తప్ప దండన ద్వారానో బెదిరించో వాళ్ళని ఏదో మనం బానిసల్లాగా చూసో మన దారికి తెచ్చుకోవాలంటే అస్సలు కుదరదండి. కొంతమంది ఏమైనా వాళ్ళకి వరుసగా ట్యూషన్లు మాట్లాడి ఎంగేజ్ చేస్తారు అల్లరి తట్టుకోలేక. స్విమ్మింగ్ నేర్పించడం కావచ్చు, డ్రాయింగ్ నేర్పించడం కావచ్చు, డాన్సింగ్ నేర్పించడం కావచ్చు, ఇలాంటి వాటితో ఎంగేజ్ చేయండి పిల్లల్ని. అలాగే మీతో ఉన్నటువంటి సమయంలో కూడా మీరు వాళ్ళని ఫుల్ ఫోకస్డ్గా అనుబంధాన్ని పెంచుకునేలాగా పిల్లలతో ప్రవర్తించండి. వాళ్ళ పెద్దవాళ్ళ విషయాలు ఎలా వింటున్నారో పిల్లల విషయాలు కూడా అలా వినండి. అప్పుడు మాత్రమే మా అమ్మ నాకు ఇంపార్టెన్స్ ఇస్తుంది, నేను చెప్పేటువంటి విషయాలని మా అమ్మ పట్టించుకుంటుంది అని చెప్పి వాడు ఏ విషయం ఉన్నా పట్టుకొచ్చి మీతో షేర్ చేస్తాడు. అంతే తప్ప మీరు వినలేదనుకోండి, మీకు చెప్పాలనుకునేటువంటి విషయాన్ని ఏ ఫ్రెండ్స్కో ఎవరికో షేర్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి రాంగ్ డైరెక్షన్స్ని వీళ్ళు తీసేసుకుంటూ ఉంటారు. లైఫ్ని రాంగ్ మెథడ్లోకి తీసుకెళ్తారు. చాలామంది పిల్లలకి జరిగేది ఇదే అన్నమాట. ఫ్రెండ్స్తో అట్రాక్ట్ అయిపోతారు, అడిక్ట్ అయిపోతూ ఉంటారు, పేరెంట్స్ ఏమో బెదిరిస్తూ ఉంటారు. ఇది ఒక నిత్యం చిన్నపాటి యుద్ధం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు పిల్లలని నెమ్మదిగా వాళ్ళని మీ దారిలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా బెడ్ టైంలో స్టోరీస్ చెప్పటం, పడుకునేటువంటి సమయంలో పిల్లలు ఒక టైంలో, తల్లిదండ్రులు ఒక టైంలో, ఇలా కాకుండా అందరూ ఒకేసారి పడుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకరు సెల్ ఫోన్ చూసుకుంటూ, ఒకరు టీవీ చూసుకుంటూ, ఇలా రకరకాలుగా ఒకరు 10ంటికి పడుకుంటే ఒకరు 9ంటికే పడుకుంటారు, ఒకరు 12ంటికి పడుకుంటారు. ఇలా కాకుండా అందరూ ఒకేసారి పడుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఫాదర్కి కుదరకపోయినా కనీసం తల్లైనా పిల్లవాడితో పాటు పడుకునేప్పుడు బెడ్ టైం స్టోరీస్ చెప్పాలండి. ఆ బెడ్ టైం స్టోరీస్ ఎలా ఉండాలి అంటే పిల్లవాడి లైఫ్ను తీర్చిదిద్దేలాగా ఉండాలి, ధైర్యాన్ని నూరిపోసేలాగా ఉండాలి, సమయాన్ని సద్వినియోగం చేయగలిగేలాగా ఉండాలి, మాటని అనవసరంగా మాట్లాడితే ఏమవుతుందో చెప్పాలి, కథలుగా అల్లి చెప్పాలి. డైరెక్ట్గా స్పీచ్ ఇచ్చినట్టుగా, లెక్చర్ ఇచ్చినట్టుగా చెప్తే వాడు వినడు. ఉదాహరణకి సెల్ ఫోన్తో ఎక్కువగా సమయాన్ని వృధా చేస్తున్నాడు అనుకోండి, మీరు వాడికి పడుకునేప్పుడు ఒక కథ చెప్పడం కోసం డేలోనే మీ మైండ్లో ఒక కథని ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళు ఎలాగా అంటే, ఒక అబ్బాయి ఉన్నాడట నాన్న, అతడిని చాలా గారభంగా పెంచుతున్నారట వాళ్ళ పేరెంట్స్, ఏది అడిగితే అది ఇస్తారట, ఎంతసేపు అయినా సెల్ ఫోన్ చూసినా ఏమనే వాళ్ళు కాదటరా, ఇంత మంచి పేరెంట్స్ కదా వాళ్ళు, అలా చూస్తూ ఎంచుకుంటున్నారట నాన్న, ఏమైతే అది అయిందిలే, పిల్లవాడు వాడే పెరిగాక తెలుసుకుంటాడు, ఇప్పుడు మనం బెదిరించడం దేనికి, కొట్టడం దేనికి, తిట్టడం దేనికి అని చెప్పి పిల్లవాడిని వదిలేశారట. బాగా సెల్ ఫోన్ చూస్తూ ఉన్నాడట నాన్న. కొద్ది రోజుల తర్వాత అతడి కళ్ళు డ్రై అయిపోయాయట, కళ్ళు ఎర్రగా అయిపోయాయట, విపరీతమైనటువంటి తలనొప్పి వచ్చిందంట. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ ఎప్పుడు సెల్ ఫోన్ చూడకూడదు, కళ్ళు డ్రై అయిపోయాయి, కళ్ళల్లో డ్రాప్స్ వేయాలి, ఇంకా ఇట్లాగే చూస్తే కళ్ళల్లో ఉన్నటువంటి నర్వ్స్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది అని చెప్పారట నాన్న.
అప్పటి నుంచి మా అబ్బాయి రోజు గంట అయినా సెల్ చూసేటువంటి పిల్లవాడికి 5 నిమిషాలు కూడా సెల్ ఇవ్వకుండా అయిపోయింది నాన్న, అసలు సెల్ ఫోనే చూడకుండా అయిపోయాడట. పాపం వాళ్ళ పేరెంట్స్ బెదిరించైనా అతని దగ్గర నుంచి సెల్ ఫోన్ తీసుకొని ఉంటే ఎంత బాగుండేదో కదా. పాపం ఆ పిల్లవాడి కళ్ళు పాడైపోతున్నాయి కదా, అంతేకాదు రోజు రోజుకు చూపును కూడా కోల్పోతున్నాడట నాన్న. ఇంకా ఏదైనా తెచ్చుకోగలుగుతాం కానీ కళ్ళు పాడై బాడీలో పార్ట్స్ తెచ్చుకోగలుగుతామా చెప్పు? కళ్ళు పాడయ్యాయి అనుకో, మనం కొత్త కళ్ళు ఎక్కడైనా కొనుక్కొచ్చుకుంటామా? అది మన వల్ల అవుతుందా? కాదు కదా. పాపం ఆ పిల్లవాడి లైఫ్ అలా అయిపోయింది అని చెప్పగానే వాడి మైండ్లో సెల్ ఫోన్ ఎక్కువగా చూడొద్దు అని పడుతుందన్నమాట. అందుకే నాన్న నిన్ను బెదిరించైనా సెల్ ఫోన్ చూడొద్దని చెప్పేది, ఇలా జరుగుతుందని. నువ్వు నాకు చాలా ఇష్టం కదా, నీ కళ్ళు పాడైతే నేను బాధపడతావు కదా, నువ్వు కూడా బాధపడతావు కదా, ఇలా నెమ్మదిగా చెప్పాలి పిల్లలకి. చెప్పి రోజుకొక కథని, పిల్లవాడు ఎలా మారాలనుకుంటున్నారో అలాగా రోజుకొక కథని పిల్లవాడికి చెప్తూ మంచి పర్సనాలిటీని డెవలప్ చేయాలి. పిరికివాడు అనుకోండి, పడుకునే ముందు ధైర్యానికి సంబంధించినటువంటి కథను మీరు ఒకరు క్రియేట్ చేయండి. అప్పటికప్పుడుగా ఒక కథని క్రియేట్ చేయండి, లేదంటే మీకు తెలిసినటువంటి కథల్ని చెప్పండి. అంతే తప్ప పిల్లవాడితో వాదులాడి బెదిరించి భయపెట్టి నిరంకుశంగా వ్యవహరిస్తూ వాళ్ళని బానిసల్లాగా చూస్తే మాత్రం వాళ్ళు ఎప్పుడు ఎదురు తిరుగుతారు, మొండిగా తయారవుతారు తప్ప మీరు చెప్పినటువంటి మాటను వినరు. అండ్ ఇంకొకటి, టూర్ ప్లానింగ్ చేసుకోండి. 1 రోజులు కావచ్చు, వారం రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, ఒక్కరోజు ఉదయం వెళ్ళి సాయంత్రం రావడమే కావచ్చు. కానీ ఈ సమ్మర్ హాలిడేస్లో ఒక టూర్ మాత్రం పిల్లల్ని తీసుకెళ్ళండి. టూర్ ఎందుకు, డబ్బులు దండగా ఉంటారేమో, కానీ ఈ టూర్లో నుంచి బయటికి వెళ్తారు కాబట్టి పిల్లలు వాళ్ళకి తెలిసినటువంటి ఏవేవో విషయాలు, సంఘటనలు అన్నీ కూడా ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు మనతో మాట్లాడుతూ ఉంటారనమాట. మా ఫ్రెండ్ అలా చేశాడమ్మా, అక్కడ కుక్క ఇలా కనిపించిందమ్మా, ఈ చెట్టు ఇలా ఉందమ్మా, ఏవేవో వాళ్ళకి తోచినాయి అన్నీ మనతో మాట్లాడుతూ ఉంటారు. అలా మాటల్లో మాట్లాడుతున్నప్పుడే ఆ ట్రావెలింగ్ జోన్లోనే పిల్లలు మరింత మనతో ఓపెన్ అవుతారు. అప్పుడు మనం చెప్పాలనుకున్నటువంటి విషయాల్ని చిన్నగా చెప్పుతూ ఆ జర్నీకి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ, జర్నీ చేస్తున్నప్పుడు హెల్త్ కాన్షియస్ ఎలా ఉండాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అలాంటి విషయాలని ఈ జర్నీలో చెప్తూ రావాలన్నమాట. హెల్త్ కాన్షియస్కి సంబంధించినటువంటి విషయాలని, నాలెడ్జ్కి సంబంధించినటువంటి విషయాలని ఈ జర్నీలో వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ మీతో బాండింగ్ని ఏర్పరచుకోవాలి. అంతే తప్ప చేతులు లోపల పెట్టు, సరిగ్గా కూర్చో, మంచిల బాటిల్ మూత పెట్టు, ఇలా భయంకరంగా చెప్పామనుకోండి, వాడు వినడు. టూర్ల వెనక ఉన్నటువంటి రహస్యం ఇదన్నమాట. జ్ఞానాన్ని పెంచుతుంది, బాండింగ్ని డెవలప్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనము వాళ్ళ క్రాఫ్ట్ అండ్ హ్యాండ్ రైటింగ్, డ్రాయింగ్, వెజిటబుల్ పెయింటింగ్ ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యూబ్ ద్వారా, సుడోకుల ద్వారా వాళ్ళని ఏ విధంగా పిల్లల టైంని ఎలా ఎంగేజ్ చేయొచ్చో చర్చించుకుందాం. ఇవి మరీ చిన్న పిల్లలకైతే 6 ఏళ్ళ పిల్లలకి చక్కగా ఈ యానిమల్స్ నేమ్స్ అవన్నీ కూడా నేర్పించవచ్చండి. స్పెల్లింగ్స్తో సహా పిల్లలతో ఆడుతూ పాడుతూ నేర్పించాలి తప్ప నిర్బంధంగా అయితే అసలు ప్రయత్నం చేయకూడదు. సెలవులని చక్కగా యూటిలైజ్ చేసుకోవడం కోసం మాత్రమే, పిల్లలతో మనం కమ్యూనికేట్ అవ్వడానికి మాత్రమే అన్నట్టుగా ఉండాలి తప్ప ఏదో నేర్పిస్తున్నాము, చదువు చెప్తున్నాము అన్నట్టుగా ఉండకూడదు. ఇవన్నీ డ్రాయింగ్స్ అనమాట. పిల్లలని పెయింటింగ్ వేయించడం, నేర్పించడము. ఈ పెయింటింగ్లో కూడా రకరకాలుగా వాళ్ళకి టాస్క్స్ ఇవ్వచ్చు అనమాట. కొన్ని కలర్సే ఇచ్చి కొన్ని కలర్స్తోనే ఈ పిక్చర్ కంప్లీట్ చేయమని చెప్పటము, 2-3 కలర్స్తోనే కంప్లీట్ చేయమని చెప్పటము, సింగిల్ కలర్తోనే కంప్లీట్ చేయమని చెప్పటము, ఇలా రకరకాలుగా పిల్లలతో ప్రాక్టీస్ చేయించవచ్చు. కొంతమంది పిల్లలైతే అస్సలు వినరు, అలాంటప్పుడు వీళ్ళకి ఇలా మార్క్స్ ఇవ్వటం కూడా చేయొచ్చు. 10/10 అని చెప్పి నీట్గా వేసిన వాటికి బైక్ బై ఇవ్వటం, ఇలా కూడా చేయొచ్చు అనమాట. కొంతమంది పిల్లలు అస్సలు మన మాట వినకుండా మొండిగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో ఇంకా తల్లిదండ్రి కూడా కూర్చొని నువ్వు బాగా ఇస్తావా, నేను బాగా ఇస్తానా అని చెప్పి ఆటలాగా వాళ్ళతో ఒక కాంపిటీషన్ లాగా పెట్టుకొని మీరు కూడా వేస్తూ ఉన్నట్లయితే నెమ్మదిగా అలవాటుగా మారిపోతుంది అనమాట. వాళ్ళకి మొదట్లో కాస్త మొరాయించిన తర్వాత అదొక ఆటగా వాళ్ళు కూడా ఆడటం మొదలెడతారు. బుక్సే కాకుండా ఇలా బయటి పుస్తకాలను కూడా పిల్లలకు పరిచయం చేస్తూ ఒక గేమ్ లాగా ఇందులో ఈ వర్డ్ ఎక్కడుందో దొరకబట్టు అని చెప్పి పిల్లలతో గేమ్స్ ఆడటము, అలాంటి పనులు చేస్తూ ఉండాలి. ఎవరైతే ముందు ఆ వర్డ్ని కనిపెడతారో వాళ్ళు గెలిచినట్టుగా భావిస్తూ పిల్లలతో ఆటలాగా పుస్తకాలతో పరిచయం చేసినట్లయితే నెమ్మదిగా వాళ్ళు పుస్తకాలను చూడటం అనేది ఒక అలవాటుగా మార్చేసుకుంటారనమాట. ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లోనే ఇంకొక టైపు బుక్ అనమాట. ఇది వెజిటబుల్ పెయింటింగ్, తంబు పెయింటింగ్ అని చెప్పి రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ చూడండి, తంబు ఇంప్రెషన్ని పెయింట్లో ముంచి తంబు అక్కడ పెట్టి దాన్ని రకరకాలుగా డిజైన్ ఇవ్వడం అనమాట. మార్కెట్లో చాలా రకాల అవైలబుల్ ఉన్నాయండి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కు సంబంధించినవి. ఇది చూడండి, ఇది లేడీస్ ఫింగర్. దీన్ని పెయింట్లో ముంచి మధ్యలో కట్ చేసి పెయింట్లో ముంచి ఇక్కడ పెట్టిన తర్వాత దానికి రకరకాల లీవ్స్ ఇచ్చారనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది క్రియేటివిటీ. ఇది పొటాటోని పెయింట్లో ముంచి దాన్ని మళ్ళీ మనము వైట్ పేపర్ పైన తీసిన తర్వాత దానికి రకరకాలుగా లీవ్స్ వేయటం ద్వారా కూడా పిల్లల్లో క్రియేటివిటీని డెవలప్ చేయొచ్చు. ఇంకా రకరకాల క్రాఫ్ట్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయండి. పిల్లలు ఈ విధంగా కనిపిస్తున్నటువంటి బుక్ను అబ్జర్వ్ చేసుకుంటూ లోపల బొమ్మలు ఉంటాయి, వాటిని అబ్జర్వ్ చేస్తూ పైన యాజ్ ఇట్ ఈజ్గా ఈ బొమ్మను దించాలన్నమాట.
ఇలా పెయింట్ వేయటము, కింద చిన్న పిక్లో ఒక బొమ్మ ఇస్తాడు, ఆ బొమ్మని వీళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ సేమ్ అలాగే దించాలన్నమాట. దానివల్ల ఏంటంటే అబ్జర్వ్ చేయటం అనేది బాగా పెరుగుతుంది. అలాగే కుదురుగా కూర్చొని పరిశీలనగా అలాగే దించడం కోసం ప్రయత్నం చేస్తారు కాబట్టి పిల్లల కాన్సన్ట్రేషన్ కూడా బాగా డెవలప్ అవుతుందన్నమాట. ఇదిగో చూడండి, ఇక్కడ కుక్క బొమ్మ కనిపిస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దించడానికి ప్రయత్నం చేయటం అనమాట. ర్యాబిట్ని కానివ్వండి, ఇలా ఉంటాయి. ఇవన్నీ రకరకాల క్రాఫ్ట్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయండి. పిల్లలని సెల్ ఫోన్ నుంచి దూరంగా ఉంచాలంటే మనం ఈ ప్రయత్నాలు చేయక తప్పదు. ఇది పెంగ్విన్ అనమాట. అలాగే ఒరిగామి చిత్రాలు అని కూడా చివర్లో ఉంటాయి, అంటే పేపర్ని కట్ చేసి రకరకాల బొమ్మలు తయారు చేయటం కూడా అనమాట. ఇంకా కొంచెం పెద్ద పిల్లలైతే ఇలా సుడోకు ద్వారా కూడా వాళ్ళ టైంని ఎంగేజ్ చేయవచ్చు. దీనివల్ల మైండ్ ఇంకా క్రియేటివిటీకి డెవలప్ అవుతుందన్నమాట. ఇంకా అంతేకాకుండా క్యూబిక్ ద్వారా కూడా వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉండొచ్చు, ఊరికే సెల్ ఫోన్ చూడకుండా సైడ్కి తప్పించడం కోసము. ఈ క్యూబిక్ని సాల్వ్ చేయటం అనేటువంటి విషయాల ద్వారా కూడా మనకి నాలెడ్జ్ అనేది బాగా డెవలప్ అవుతుంది, మైండ్ ఫాస్ట్గా థింక్ చేయటం అనేది కూడా డెవలప్ అవుతుంది అనమాట. అంతేకాకుండా ఇంకా చెస్, లూడో, బిజినెస్, స్నేక్ అండ్ ల్యాడర్ లాంటి గేమ్స్తో పాటుగా అవుట్డోర్ గేమ్స్ అయినటువంటి షటిల్ లాంటివి కూడా పిల్లలతో ఆడించడం అలా చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు వాళ్ళు నెమ్మదిగా సెల్ ఫోన్ నుంచి డైవర్ట్ అయ్యి వాళ్ళు సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం తెలుసుకుంటారు. ఇవన్నీ ఏవి చేయాలన్నా ముందుగా తల్లిదండ్రులకు చాలా ఓర్పు, సహనం అనేది చాలా అవసరం అండి. మన పిల్లల్ని మనమే సమయాన్ని కేటాయించుకోకుండా ఎలా పడుతో అలా పెంచేసి చివరికి వాడిని పెద్దవాడు అయిన తర్వాత సరిగా చెప్పితే వినట్లేవు, ఇది రావట్లేదు, అది రావట్లేదు అంటే ఎలా వస్తుంది చెప్పండి? మీ విలువైనటువంటి సమయాన్ని మీ పిల్లలతో కేటాయించుకొని పిల్లల్ని సరిగ్గా పెంచుకోవడంలో మీరే కీలక పాత్ర పోషించాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.